కన్యాకుమారి ఉషోదయం ప్రకృతి అందాలకు ప్రతీక. హిమాలయ పర్వతాల నుండి కేరళ తీరం వరకు భారతదేశమంతా ఇక్కడ ఉషోదయంలో పరిమళిస్తుంది. ఈ కన్యాకుమారిలోని 3 సముద్రాలైన అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కలిసే ఈ ప్రదేశంలో సూర్యోదయాన్ని తిలకించడం ఓ అందమైన అనుభవం. ఈ ఉషోదయ క్రమంలో ఆకాశం మారుతున్న రంగులు, మేఘాల నడుమ నుండి బయటపడే ఎర్రటి సూర్యుడు, నీటిపై పడి మెరిసే రజిత కిరణాలు చూపరుల హృదయాలను ఆకర్షిస్తాయి. మనం చూస్తున్న ఈ విగ్రహము 4వ శతాబ్దానికి చెందిన ప్రాచీన తమిళ కవి, తత్వవేత్త శ్రీ తిరువళ్ళవర్ గారు. వీరు రచించిన తిరుక్కురల్ తమిళ సాహిత్యానికి మొగటం లాంటిది. అసాధారణ ప్రతిష్టాత్మకమైన రచన, రాజకీయ, ఆర్థిక నీతి బోధనలు గల ఇతని కవిత్వం అంటే తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. ఈ ప్రాజెక్టు డాక్టర్ ఎం కరుణానిధి గారి నాయకత్వంలో అమల్లోకి వచ్చింది. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి డాక్టర్ వి గణపతి స్థపతి గారు డిజైన్ చేశారు. 1990లో నిర్మాణం ప్రారంభమై 1999లో పూర్తయింది. ఈ విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి గారు జనవరి 1, 2000 ప్రజలకు అంకితం చేశారు. ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది తిరుక్కురల్ సాహిత్యంలోని 133 అధ్యాయాల్ని సూచిస్తుంది. తిరువళ్ళూరు గారు ఒక చేతిని పైకి, మరో చేతిని కిందికి చూపిస్తూ ఉంటారు. ఇది పరలోకము మరియు భూలోకాలను కలిపే అనుబంధాన్ని సూచిస్తుంది. ఈ విగ్రహం సమీపంలోనే అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రాలు కలిసి సాగర సంగమం అవుతాయి. ఈ విగ్రహము రజతోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇక్కడ సముద్రము మీద ఒక గ్లాస్ బ్రిడ్జిని నిర్మించారు. ఇది వివేకానంద రాక్ మెమోరియల్ని తర్వాత తిరువళ్ళూరు విగ్రహాన్ని కలుపుతుంది. ఇది 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. సుమారు 37 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. డిసెంబర్ 30, 2024 దీన్ని స్టాలిన్ గారు ప్రారంభించారు. జనవరి 1, 2025 నుండి ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ భారతదేశంలో సముద్రంపై నిర్మించిన తొలి గ్లాస్ వంతెనగా చరిత్రకెక్కింది. ఒక బౌస్ట్రింగ్ ఆర్చుతో కూడిన ఈ గాజు వంతెన ఉప్పు గాలులను తట్టుకునేలా తయారు చేయబడింది. ఇది సరికొత్త ల్యాండ్ అండ్ అట్రాక్షన్ అవుతుంది. తద్వారా ఇది ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. సందర్శకులకు చుట్టుపక్కల ఉన్న సముద్రము మరియు ఇతర స్మారక చిహ్నాలు చూడటము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంత్రముగ్ధులను చేస్తుంది. ఒక పర్యాటక ప్రతినిధి ప్రకారము ఇది సముద్రంపై నడవడము ఒక థ్రిల్లింగ్ అనుభవము అని అంటారు. గతంలో తిరువళ్ళూరు విగ్రహం నుంచి వివేకానంద స్మారకం వరకు వెళ్లేందుకు పర్యాటకులు పడవల్లో ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు వంతెన విశ్రాంతిగా షికారు చేయడం సాధ్యమైంది. ప్రయాణ సమయం కూడా చాలా తగ్గిపోయింది. సౌకర్యం కూడా బాగా మెరుగయ్యింది.